హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. అసలు ఏందన్నా ఇది నాకేం అర్థం కావట్లేదు. ఎవడు ఏ కంపెనీ పెట్టుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎకరాలకి ఎకరాలు భూములు రాసిచ్చేస్తున్నారా? యువతకి నాదొక సజెషన్ ఏముందంటే, మీరు 2 నెలలకో 3 నెలలకో ఏదైనా ఒక కంపెనీని ఒక 10 లక్షలతోనో 15 లక్షలతోనో స్టార్ట్ చేసేయండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళండి. మీకు కనీసం అంటే కనీసం 1000 కోట్లు 10,000 కోట్ల విలువ కలిగిన భూములు వైజాగ్ లో మీకు ఇచ్చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. పరిస్థితి ఇలాగే ఉంది ఆంధ్రప్రదేశ్ లో. మొన్నటికి మొన్న టీసీఎస్ కి 21 ఎకరాలు కేవలం ఎకరం 99 పైసలకి ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే అదే పెద్ద రాద్ధాంతం అవుతుంటే ఎకరం 99 పైసలకి ఇవ్వడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు విజనరీ, తోపు తురుము, ఆయన చూసి కంపెనీలు వస్తాయని అందరూ చెప్తూ ఉంటే ఇంత తక్కువకి ఇవ్వడం ఏంటని లోకేష్ గారిని అడిగితే, మేము 90s నుంచి అలాగే చేస్తున్నాము అని లోకేష్ గారు చెప్పడం జరిగింది. అంటే 90s నుంచి 99 పైసలకే ఎకరం భూమి ఎక్కడ పెడితే అక్కడ ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసుకుంటా పోతుంది కూటమి ప్రభుత్వం అన్నది ఆయన వర్షంలో చెప్పుకుంటూనే వచ్చేసారు. వాస్తవానికి ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఓన్లీ టీసీఎస్ కు మాత్రమే ఇన్ని భూములు ఇచ్చారా అంటే కానే కాదు. వరుస పెట్టి పెద్ద సూట్ కేసు కంపెనీలు రెడీగా ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కన్నా ఎక్కువ కంపెనీలు. ఇవి మనకు తెలిసినవి. తెలియని కంపెనీలు 10ల సంఖ్యలో ఉన్నట్టు వాస్తవంగా వార్తలు వస్తూ ఉన్నాయి. నిజానికి టీసీఎస్ చేతకాని కంపెనీ, వేస్ట్ కంపెనీ, వరస్ట్ కంపెనీ. అసలు వాళ్ళు కంపెనీ పెడతానికి ప్లేస్ కూడా కొనుక్కలేని దరిద్రమైన కంపెనీ. ఎందుకంటే వాళ్ళ కంపెనీ పెట్టుకోవడానికి స్థలాలు కొనుక్కునే స్తోమత కంపెనీకి లేదు. వరస్ట్ కంపెనీ అనమాట అది. కాబట్టి మనం పిలిచి వరస్ట్ కంపెనీ మీద మీరు డెవలప్ అవ్వండి, మా దగ్గర 99 పైసలకే ఎకరం ఇస్తామని అమ్మేశాం. అది కూడా విజనరీ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమం జరిగింది. దీన్ని మనం అంతగా అబ్బో సెలబ్రేట్ చేసుకోవాలి. టీసీఎస్ వచ్చింది, టీసీఎస్ వచ్చింది, టీఎస్ఎస్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఇప్పుడు వీళ్ళు స్థలాలు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? లూలు మాల్కి ఇచ్చాడా? ఇవ్వలేదు. అమర్ రాజ్య బ్యాటరీస్ నే దొబ్బే అని చెప్పాడు. కాలుష్యం ఎక్కువ అవుతుంది మా ఆంధ్రప్రదేశ్ లో, అమర్ రాజ్య బ్యాటరీస్ ఇక్కడ అవసరం దొబ్బే అన్నాడు. ప్రజల కోసం అంత ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి. కానీ మనం ఎవరి కోసం ఆలోచించద్దు. మనకు లాభం వస్తుందో అభిమన్యుకు అమ్మే 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 ఏదో ఉపేంద్ర ఒక సినిమాలు అంటూ ఉంటాడు. అంటే ఈ రాష్ట్రం నాదే కదా, నేనేక ముఖ్యమంత్రి. అవును బాసు, ఏం చేద్దామంటే అమ్మేస్తా రాష్ట్రాన్ని అమ్మేస్తా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బ్రతుకదే, అమ్మేస్తున్నారు రాష్ట్రాన్ని 99 పైసలకి ఎకరాన్ని. 600 కోట్లు ఆస్తంటది, మరి 90 కోట్లకు అమ్మేస్తున్నారు. అయిపోయింది. అయితే యుఆర్ఎస్ఏ ఉరుసా అనే కంపెనీ పుట్టింది హైదరాబాద్ లో. ఇన్వెస్ట్మెంట్ 9,50,000. 9,50,000 ఫిబ్రవరి 12వ తారీఖున హైదరాబాద్ లో స్టార్ట్ చేసిన ఉర్సా అనే యుఆర్ఎస్ఏ ఉరుసా అనే ఒక కంపెనీకి దగ్గర 59 రూపాయలు ఎకరం చేసి ఆ 60 ఎకరాలు ఇచ్చేది. సింపుల్ గా అంతే. ఎంత? 59 రూపాయల ఎకరం చేసి 60 ఎకరాలు ఇచ్చారు. ఎప్పుడు? మొన్న ఫిబ్రవరిలో పుట్టినటువంటి కోన్ కిస్కా గొట్టం కంపెనీకి ఎంత ఇచ్చారు? 59 రూపాయలు ఎకరం. ఆ ఒరిజినల్ ల్యాండ్ వాల్యూ ఎంత? 3,000 కోట్ల రూపాయలు. ఆ ల్యాండ్ ఒరిజినల్ వాల్యూ 3,000 కోట్ల రూపాయలు. నిన్న కాక మొన్న ఫిబ్రవరిలో 9,50,000తో స్టార్ట్ చేసిన తప్పాస్ కంపెనీ, దానికి వీళ్ళు ఇచ్చే డబ్బులు ఎంతండి? 3,000 కోట్ల భూమిని ఇస్తారా? దీంట్లో మళ్ళీ ఏపీ వాళ్ళే ఉన్నారు. ఎవరు? పెందుత్తు విజయ్ కుమార్ అంట. అదే విధంగా ఇంకొక అతను వచ్చి ఎన్ఆర్ఐ అబ్బూరి సతీష్ అంట. వీళ్ళిద్దరు కలిసి స్టార్ట్ చేసిన 9,50,000 రూపాయల కంపెనీకి 3,000 కోట్ల రూపాయలేనా? ఇంకా 5,000 కోట్లు యాడ్ చేయండి సార్. మన పోయేది ఏమైంది? ప్రజల సొమ్మేగా, యాడ్ చేసేది. అదొకటేనా? అర్థమైంది కదా. యువతను అందరికీ ఎందుకు 10 లక్షలు దగ్గర పెట్టుకుని ఒక కంపెనీ పెట్టమంటున్నాను ఇందుకే అనమాట. ఉర్సాకి 3,000 కోట్ల రూపాయల భూమి కేవలం 59 రూపాయలు ఎకరానికి అమ్మేశారు కదా. 60 ఎకరాలు అమ్మారు. ఇంకోటి ఇండి చిప్స్ అంట. ఇదొక అద్భుతమైన కంపెనీ అండి. ఇండి చిప్స్, దీనికి కార్యాచరణ రుద్దుతున్నారంట. ఇండి చిప్స్ ఇది ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? నోయిడాలో. ఇడా తెలుసు కదా, ఆ ఢిల్లీ ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఉంటుంది నోయిడా. అక్కడ జనవరి 3వ తారీఖు స్టార్ట్ అయిన కంపెనీ. 2025 జనవరి 3. సుమి, మీరు 10 సంవత్సరాలు ముందుకెళ్ళి ఆ జనవరి అనుకోకండి.
2025 జనవరి 3వ తారీఖు స్టార్ట్ అయిన ఈ కంపెనీలో ₹1,00,00,000 స్టార్ట్ చేశారంట సార్. ₹1,00,00,000 స్టార్ట్ చేస్తే ఆ ₹1,00,00,000 స్టార్ట్ చేసిన ఈ నోయిడా బేస్డ్ కంపెనీకి సెమీ కండక్టర్స్ మేము తయారు చేస్తాం. అద్భుతమైన సెమీ కండక్టర్స్ ఏది ఎన్విడియా, మైక్రోసాఫ్ట్ ఇటువంటి కంపెనీలని వాడితే సిఫ్లు సెమీ కండక్టర్లు తయారు చేస్తామంటే ఉర్వకల్లు పారిశ్రామిక వాడలో 600 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారంట భయ. ఏంటి ఇప్పుడేనా అయిపోయింది? 600 ఎకరాలు ఉర్వకల్లు పారిశ్రామిక మోడలో ఇవ్వడానికి సిద్ధపడిందంట మన గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. గ్రేట్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీలాంటి వాళ్ళు ఉండాలి యువతకి ఆదర్శంగా. అంటే మీలాంటి విజనరీని, మీలాంటి ముందు చూపున్న వ్యక్తిని అసలు ఫస్ట్ టైం చూస్తున్నాను సార్ లైఫ్ లో నేను. ఇలా 2 నెలల 3 నెలల కంపెనీకే మీరు వేల కోట్లు భూములు ఇచ్చేస్తున్నారంటే అబ్బో మామూలు మ్యాటర్ కాదు, సూట్ కేసులు బ్యాచ్ కదా మనం అంతా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గ్రీన్ కో ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేస్తే అది ఇంటర్నేషనల్ రేంజ్ లో, అబ్బా గ్రీన్ ఎనర్జీకి ఇంత డిమాండ్ ఉందా, గ్రీన్ కో అంటే ఎంత మంచి పేరు వచ్చిందా జగన్మోహన్ రెడ్డి. కానీ మా చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ మిత్రుడు, సోదరుడు ఆయన తెలంగాణలో చచ్చిపోతే ఆంధ్రప్రదేశ్లో దగ్గర 7 నుంచి 9 కోట్లు పెట్టి ఆయన ఏదో శ్రద్ధాంజలిలో ఏదో గట్టించారు మన డబ్బులతోటి. ఏది తెలంగాణలో ఆయన చచ్చిపోతే, ఆయన పేరు రామోజీరావు అంటారులే. ఆయన అనుబంధ సంస్థ అందుట్లో పనిచేసే అద్భుతమైన కంపెనీ ఒకటి ఉంది, నవయుగ సంస్థ అని ఒకటి ఉంది. నవయుగ తెలుసు కదా, మన నవయుగాల అవకతవకలు జరిగినాయి అనేసే వాళ్ళు తొక్కలా కట్టారు మన పోలవరం డ్యామ్ అనేసి. జగన్మోహన్ రెడ్డి నవయుగం పక్కన పడేసి మెగా వాళ్ళని తీసుకొచ్చాడు. సో అదే నవయుగ అనమాట. అందుట్లో ఎవరు, మన రామోజీరావు యొక్క అత్యంత సన్నిహితులు, వాళ్ళ సంస్థ నవయుగ అనేది. అందుట్లో విశ్వేశ్వరరావుకి సంబంధించినటువంటి కంపెనీ అనమాట ఇది. విశ్వేశ్వరరావు గారికి సంబంధించిన ఈ కంపెనీలో సత్యసాయి జిల్లా తిరుపతిలో అర్థమైందా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసి అందుట్లో దగ్గర 2,000 కోట్ల వాల్యూ కలిగిన భూములు ఇవ్వడానికి సిద్ధపడ్డారట. నాకు అర్థం కావట్లేదు, అత్త సొమ్ము అల్లుడు దానం అంటావు కానీ ఆంధ్ర ప్రజల సొమ్ము చంద్రబాబు నాయుడు దానం అదిరిపోయింది కదా. ఎవడెవడకో సూట్ కేసు కంపెనీలు, వాళ్ళ కంపెనీలకే వాళ్ళ పేరు మీద అక్కడ ఉన్న వాళ్ళందరూ లేపడం. రే నువ్వు కంపెనీ స్టార్ట్ చేసుకో నీకు ఎంత ఇస్తా, నువ్వు కంపెనీ స్టార్ట్ చేసుకో ఎంత ఇస్తా. చివరికి హెచ్సియు భూములు తెలుసు కదా, హైదరాబాద్ లో హెచ్సియు భూములు. మొన్న రేవంత్ రెడ్డి ఈ భూమి గవర్నమెంట్ దాన్ని నానా పంచాయతీ చేస్తే కాదు, ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాన్ని అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా ఎదురు తిరిగితే రాత్రికి బుల్డోజర్ తీసుకెళ్లి హెచ్సియు భూముల్ని సదును చేసే ప్రయత్నం చేస్తే 4-5 జింకలు చనిపోయాయి కదా, నెమళ్ళు ఎగిరిపోయాయి కదా. ఆ హెచ్సియు భూముల గురించి తెలుసా? వాటిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలాగే సేమ్ టు సేమ్ ప్రాసెస్ బిల్లీ రావు అనే ఒక వ్యక్తికి, తన అనుచరుడికి హెచ్సియు భూముల్ని 400 ఎకరాలని ఇలాగే దోచిపెట్టాడు. ఏమైంది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఒరే ఏంద్రా నువ్వు, ఏంది ఇది ఎవరు నాకు అర్థం కావట్లేదు. అది కూడా ఎప్పుడు రాసి పెట్టారు తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి ఇంకో 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తాయి అన్న టైంలో గబగబా సంతకాలు పెట్టి బిల్లీరావుకి హెచ్సియు భూముల్లో 400 ఎకరాలు రాసిచ్చాడు. ఎందుకు? అక్కడ స్పోర్ట్స్ క్లబ్ కడతాను, ప్రజలందరూ ఆడుకోవచ్చు, నేను ఒలింపిక్స్ లో అన్ని మెడల్స్ నేనే కొట్టేలా చేస్తానని చెప్పినందుకు. అప్పటికి అసలు స్పోర్ట్స్ లో ఎటువంటి అనుభవం లేని బిల్లీరావుకి 400 ఎకరాలు తూచని రాసిచ్చేసాడు. మళ్ళీ అది కోర్టులో గెలుచుకున్నారు కొన్ని గవర్నమెంటే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని స్థలాలు రాసిస్తుంది కూడా ద గ్రేట్ మహానుభావుడు విజనరీ చంద్రబాబు నాయుడు గారే అనమాట. దీనికి లోకేష్ గారు 90s నుంచి మేము సేమ్ ఫాలో అవుతున్నాం అని నేషనల్ మీడియాలో చెప్తూ ఉన్నారు. ఫాలో అవ్వండి సార్, మాకేం తప్పులేదు. ఎవడి సొమ్ము సార్ అది? ఎవడి సొమ్ము ఎవడిస్తాడు సార్? ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని అమ్మేయచ్చా? అంటే ముఖ్యమంత్రి అయితే భూముల్ని ధారాదత్తం చేయొచ్చా? మరి అమరావతిలో భూములు ఇవ్వండి వీళ్ళందరికీ అమరావతిలో భూములు ఇవ్వండి సార్. అమరావతి రాజధానే కదా, అమరావతి చుట్టుపక్కల ఇవ్వండి. సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్, ఇదేంటి గ్రీన్ ఎనర్జీస్, అదేవిధంగా ఇదేంటి వర్సా క్లస్టర్స్, వీళ్ళకి కూడా అమరావతిలో ఇవ్వండి భూములు. ఎందుకు మీరు అమరావతిలో అంత చీప్గా ఇవ్వండి సార్? మీ భూములా, మీ వాళ్ళందరి భూములా, మీరంతా బినామీలతో కొనిపించిన భూములా? అవి అంత చీప్గా ఇవ్వరా? గవర్నమెంట్ భూములు అయితే ఎవరికైనా దారాదత్తంగా ఫ్రీగా రాసేయచ్చా? మీ వాళ్ళు మళ్ళీ దాంట్లోంచి కమిషన్ లాక్కుంటారా? ఇదే జరిగేది.
సో ఈ సూట్ కేసు కంపెనీలు పెట్టి గతంలో కూడా ఆ, చంద్రబాబు నాయుడు గారు హెచ్సియు భూములు రాసిచ్చారు. అది కూడా ఫేక్ అని తేల్చి కోర్టులు గవర్నమెంట్ కి ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు రాసిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మళ్ళీ దీన్ని రివర్స్ టెండరింగ్ అది ఇదని మళ్ళీ తీసుకొచ్చి పక్కన పడేస్తాడు. ఎందుకంటే అంటే ఫేక్ కదా, సూట్ కేసు కంపెనీలు కదా ఇవన్నీ. మన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాగైతే 375 కోట్లు ఎలా సైడ్ చేసి సూట్ కేసు కంపెనీలు పెట్టి మళ్ళీ మన ఇంట్లోకే వచ్చినాయో, ఈ కంపెనీలు కూడా అలాగే మన ఇంట్లోకే వస్తాయి అనేసి అందరికీ తెలుసు. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుని తాకట్టు పెట్టి భూముల్ని దారాదత్తం సొంత వాళ్ళకి చేసుకునే ప్రయత్నంలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఉందంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీవ్ర స్థాయిలో ధ్వజమించి మాట్లాడుతూ ఉన్నారు. ఇది వాస్తవమా కాదా అనేది మీ ఊహకే వదిలేస్తున్నాయి. ఎందుకంటే ఎవిడెన్షియల్ ప్రూఫ్స్ ఉన్నాయి. మీకు కావాలంటే యుఆర్ఎస్సిఐ క్లస్టర్స్ అని కొట్టండి. ఉర్సా క్లస్టర్స్ అని ఫిబ్రవరి 12వ తారీఖు హైదరాబాద్ లో 9,50,000 ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. అదే విధంగా ఇండి చిప్స్ అనే కంపెనీ అని కొట్టండి, తెలుస్తుంది. జనవరి 3వ తారీఖు ₹1,00,00,000తో స్టార్ట్ చేశారు మన 2025 లో. అదే విధంగా చింత గ్రీన్ ఎనర్జీస్ అని స్టార్ట్ చేశారు. అది కూడా ఈ మధ్య కాలంలో స్టార్ట్ చేసిందే. ఇది కూడా రామోజీరావు కుటుంబానికి వాళ్ళ బంధువులకి హెల్ప్ చేయడం కోసం దీన్ని స్టార్ట్ చేసి సత్యసాయి జిల్లా తిరుపతిలోనే చాలా ఎకరాలు రాసించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలు మేల్కొంటారా నాయన, నిద్రపోకండి. ఏమి రాదు, నిద్రపోతే అంతా అస్సాం బూడిదే బూడిదే మిగిలింది. సరే మీ ఇష్టం, మరి ఏమైనా చేసుకొని. మేమైతే విషయం మాత్రం మీ వరకు చేరేసాం. ₹59, ₹35, ₹40. అరే ఊతంతా కంపెనీలు పెట్టుకుని చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళండి రా బాబు, వెళ్ళండి. ప్రాజెక్ట్ రిపోర్ట్ పెట్టుకొని కోట్ల కోట్ల ఆస్తులు వస్తాయి. అమ్మ ఎంతకన్నా ఏం కావాలి పోండి సార్. నేను కూడా గతంలో కంపెనీ పెట్టాను సార్, మరి దానికి కూడా ఏమైనా ఇస్తారా? మీకన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేశాను సార్, దగ్గర దగ్గర 15 లక్షల దాకా ఇన్వెస్ట్ చేశాను. ఇస్తారు మరి? ఎంత ఇస్తారు సార్? మాకెవరా? ఇస్తే ఫోన్ చేయండి సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.